పన్నీర్ బ్రకోలీ బైట్స్కి కావలసిన పదార్థాలు: బ్రకోలీ, పన్నీర్, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, పచ్చిమిర్చి స్లైసెస్ అండి. సో తయారీ విధానం చూద్దాము. ముందుగా బ్రకోలీని సన్నగా మనం తరిగి పెట్టుకోవాలండి, బ్రకోలీ తురుములాగా. సో ఇది తీసుకొని బౌల్లోకి నేను తీసుకుంటున్నాను. అలాగే పన్నీర్ తురుమును కూడా తీసుకుంటున్నాను. సో రుచికి సరిపడా ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్, అలాగే పచ్చిమిర్చి చీలిక. సో ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ మిశ్రమాన్ని చక్కగా అన్నీ కలిసే విధంగా మళ్ళీ కూడా మనం ఒకసారి కలుపుకుందాము. సో నేను ఇప్పుడైతే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి. సో ఇదంతా చక్కగా మిశ్రమం కలిసే విధంగా మనం చేసుకోవాలి. ఇందాక మనము మిశ్రమం అంతా చక్కగా కలిపాం కదండి. సో దాన్ని ఈ విధంగా నేనైతే ఈ షేప్స్లో చేసుకున్నాను. సో దీన్ని మనము రౌండ్గా కూడా చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు లైక్ షేప్లో కూడా మనము వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ని తీసుకున్నానండి. సో అందులో బటర్ని కొద్దిగా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో మనం ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ చక్కగా ఇందులో 5 పీసెస్ వచ్చాయండి. సో ఇవి రోస్ట్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. సో బోత్ సైడ్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 వైపులా మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అండ్ మనం అంటే వీటిని తిప్పే ప్రాసెస్లో విరిగిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. ఒకటి స్టెప్ అనమాట. అండ్ రెసిపీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ మనం వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనము వెంటనే తినేయచ్చండి. సో చూసారు కదండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ కూడా. సో టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి.